నమస్తే. బిఆర్ నాయుడు ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో మరి కూటమి బిఆర్ నాయుడు మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు వీళ్ళంతా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి అనే దానికి సంబంధించి మనతో తన విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, గతంలో కూడా చాలాసార్లు అసలు టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడుని ఎంపిక చేశారు అన్నప్పుడే చాలామంది ఇతన అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అసలు ఫస్ట్ చూసుకుంటే టీటీడీ చైర్మన్ పదవి బిఆర్ నాయుడుకి ఇవ్వడం తోటే కూటమి తప్పు చేసింది అంటారా? మామూలుగా మన తెలుగు మీడియాలో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ఆయా మీడియా సంస్థకు ప్రభుత్వం ఒక కీలకమైన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వటం తీసుకోవటం కూడా ఇదే ప్రథమం. మామూలుగా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఏదైనా రాజకీయ పార్టీలకి మద్దతుగాను ప్రమోషన్ చేసినప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆయా మీడియా సంస్థలకు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తాయి. అంటే దట్ ఎంకరేజ్మెంట్, మీరు మాకు సాయం చేశారు కాబట్టి మీరు కూడా అభివృద్ధి చెందండి అని ప్రకటనల రూపంలో ప్రకటనలు ఇస్తాయి. ఆ విధంగా జరిగేది. కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఈ ఏపీలో ఎలక్షన్స్ ఎలా జరిగాయంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన మనం చూసాము. దానికి కొన్ని ఛానల్స్ అన్నీ కూడా ప్రజలు ఏ వైపు అయితే సైడ్ తీసుకున్నారో అదే వైపును సైడ్ తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద యుద్ధాలే చేశాయి మీడియా సంస్థలని. చేసిన తర్వాత ఈ కొత్త ట్రెండ్ అనేది టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే ఒక మీడియా సంస్థ చైర్మన్కి ప్రభుత్వంలోకి తీసుకొని ఆ ప్రభుత్వం నుంచి ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. మొదట్లో చాలామంది ఏం చేశారంటే ఇదేంటండి మీడియా చైర్మన్లకు ఇట్లా పదవులు ఇవ్వటం ఏంటి, అది రాంగ్ డెసిషను, అదొక సంప్రదాయం కాదు అది అని కూడా అన్నారు. కానీ బిఆర్ నాయుడు గారు తన నా కోరిక చిట్ట చివరి రోజుల్లో వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టమైన దైవం కాబట్టి నేను ఆయనకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అని ఆయన కోరాడు. దానికి కూటమి ప్రభుత్వం ఆయన్ని టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేసింది. అపాయింట్ చేసినప్పటి నుంచి కూడా కొంత చక్కగా ఆయన చేస్తూ వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బిఆర్ నాయుడును కూడా పని చేయనివ్వాల. అది ఎందుకు ఏమిటి అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్స్లో అన్యాయాలు జరిగిపోయాయి, ఘోరాలు జరిగిపోయాయి, మొత్తం తినేశారు, భ్రష్టు పట్టించేశారు టీటీడీని వైసీపీ వాళ్ళు అని చెప్పేసి చెప్తుంటాడు. ఏదైతే బిఆర్ నాయుడు గారు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ గురించి ఎన్ని అయితే చెప్పాడో అవి చెబుతూనే ఉంటాడే తప్పితే ఇప్పటికి 19 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి. ఈయన కూడా దాదాపుగా 1.5 ఇయర్ దాటిపోయింది. ఈయనకి కూడా ఇంకో 6 నెలలు ఉన్నట్లుంది. ఇప్పటికీ ఆ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి మీద చర్యలు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉంది బిఆర్ నాయుడికి. డైరెక్ట్గా భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ చేసుకో అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేస్తున్నా కూడా బిఆర్ నాయుడిని పని చేసుకొని ఇవ్వటం లేదు. ఈ విధంగా అంటే తప్పు ఎవరిది అని చెప్పేసి మనం ఆలోచిస్తే కూటమి ప్రభుత్వానిదే అని చెప్పాలి. ఇక్కడ దీంట్లో మొదటగా మనము బిఆర్ నాయుడు గారి అంశం నీదికి వస్తే ఆయన చేసిన తప్పులేంటి అనేది ఫస్ట్ మనం ప్రస్తావించుకుందాం. టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన చైర్మన్ కాకముందు టీటీడీకి చైర్మన్ కాకముందు TV5 ఛానల్కి ఒక చైర్మన్ ఆయన. టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇంకా TV5తో సంబంధం ఉండకూడదు. కానీ టీటీడీ చైర్మన్ అని ప్రకటన వెలువడిన వెంటనే TV5 ఛానల్లోనే కూర్చొని అందరితో బొకేలు తీసుకోవటము, శాలువాలు కప్పించుకోవటము, తదితర వ్యవహారాలన్నీ చేశారు.
నేను ఆ రోజు కూడా నాకు తెలిసిన TV5 మిత్రులు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా చెప్పాను నేను, ఇట్లా చేయకూడదండి, TV5 ఛానల్లో కూర్చోకూడదు ఆయన, ఇప్పుడు ఆయన TTD చైర్మన్, ఆయన బయట ఎక్కడైనా ఇంటి దగ్గర ఉండేసి ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఛానల్ అలా కూర్చోకూడదు అని కూడా నేను చెప్పాను. కానీ ఇంకా అధికారం వాళ్ళది, ఛానల్ వాళ్ళది ఇదైనప్పుడు వాళ్ళు వినే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఆ విధంగా ఇప్పటికి కూడా ఛానల్కే వచ్చి కూర్చొని ఛానల్లోనే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ హైదరాబాద్కు వచ్చినప్పుడు అక్కడే ఉంటారు. TV5 అనే పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. తిరుమలకు వెళ్ళినా కూడా TV5 అనే పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే TV5 ఛానల్లో కూడా డిబేట్స్లో కూడా బిఆర్ నాయుడు గారిని, వారి చైర్మన్ని ప్రతిసారి వీళ్ళే ప్రమోట్ చేస్తుంటారు. అది ఏ ఛానల్లో, మనం తెలుగు ఛానళ్ళలో మనం ఇంతవరకు చూడాల. ఈవెన్ రామోజీరావు గారు కూడా ఏ రోజు ఆయన పేరు ఛానల్లో ప్రస్తావించిన ఏ యాంకరు ప్రస్తావించరు. ఆ సంస్కృతి లేదు. ఈవెన్ చిన్న ఛానల్స్ అయినా కూడా ఎంతసేపు వాళ్ళ ఆ సంస్థ చైర్మన్ గురించి ఒక 5 నిమిషాలు బ్రీఫ్ చేయరు. కానీ TV5 ఛానల్లో మాత్రం మా చైర్మన్ గారు, మా బిఆర్ నాయుడు గారు అని, బిఆర్ నాయుడు గారు ఏం చేస్తారు వస్తే, బిఆర్ నాయుడు గారు ఎంత శక్తివంతుడు, బిఆర్ నాయుడు గారితో పెట్టుకుంటారా, బిఆర్ నాయుడు అంటే ఏమనుకుంటారు అని ఆ చైర్మన్ గురించే ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఉంటుంది నాకు తెలిసి. అవి ట్రోలింగ్ కూడా అవుతుంటాయి. ఏ టీవీ ఛానల్ చైర్మన్ను, MDలని ఈ విధంగా ఏ యాంకర్ కానీ, ఏ డిబేట్కు ముందు కానీ ఏ ఛానళ్ళు చెప్పరు. ఈవెన్ NTV ఉంది, ABN ఉంది, మిగతా ఛానల్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా వాళ్ళ చైర్మన్స్ గురించి కానీ, వాళ్ళ MDల గురించి కానీ, యాంకర్లు కానీ ప్రమోషన్ చేయడం కానీ, గొప్పగా చెప్పడం కానీ మనం చూడలే. ఓన్లీ మనం TV5 ఛానల్లోనే మనం చూస్తూ ఉంటాం. అదొకటి కరెక్షన్ చేసుకోవాలి వాళ్ళు. ఇంకో విషయం, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఈ TV5కు సంబంధించి ఎక్కువ వార్తలన్నీ కవరేజీ ఎవరు, గత ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి, ఇంకా సుబ్బారెడ్డికి సంబంధించి ఇవన్నీ కూడా అంటే ప్రత్యేకంగా కథనాలు ఎక్కువగా దాంట్లో ప్లే చేయటం. అంటే వీళ్ళు ఇతను చైర్మన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పిదాలను చూపించవచ్చు. కానీ అదే పనిగా టార్గెటెడ్గా అదే పనిగా స్టోరీలు చేయటం, ప్లే చేయటం, ఆ విధంగా కూడా చేసుకుంటూ వచ్చారు. అలా కూడా చేయకూడదు. మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయించాలి, ఇదే భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి, అదే ధర్మారెడ్డిని అరెస్ట్ చేయించాలి. మీరు ఆ విధంగా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చైనా మీరు అది చేసి ఉండాలి. ఈరోజు బిఆర్ నాయుడు గారు ఏమంటారు, అన్నీ తప్పులు జరిగిపోయాయి, నేను యాక్షన్ తీసుకుంటాను అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు, అందుకని నేను ఆగిపోయాను అంటాడు. అంటే మీరు ఒక పాలక మండలి చైర్మన్గా ఆయన చెబితే మీరు ఎలా వింటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా? అంటే ఇక్కడ అనుమానాలు ఏం కలుగుతాయంటే, చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం ఎవరితోనో కుమ్మక్కైపోయింది అని మనం భావించాలి. అంతే కదా? తప్పు చేశారని మీరే చెప్తారు. ఇప్పటికి 19 నెలలు అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయాల. లడ్డు మీద రచ్చ ఇష్యూ జరుగుతుంది, పరకా మనీ మీద ఇష్యూ మీద జరిగింది. వీళ్ళు మాత్రం అరెస్ట్ కారు. కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కాడు, సుబ్బారెడ్డి అరెస్ట్ కాడు, ధర్మారెడ్డి అరెస్ట్ కాడు, ఎవ్వరు కారు. అసలు కూటమిలో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా ఈరోజు ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది. నెక్స్ట్, బిఆర్ నాయుడు గారు కొన్ని అంశాలలో
నిన్న పెట్టిన ఏదైతే అలిగేషన్స్ వచ్చాయో ఆయన మీద, అలిగేషన్స్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మీరు ఒక పాలక మండలి చైర్మన్గా మీ మీద వచ్చిన అభియోగాల మీదనే మీరు మాట్లాడాలి. అవునా కాదా? రెండే మాటలు. అక్కడ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని వాడు వీడు అని చెప్పి సంబోధించాడు. అది తప్పు. నెక్స్ట్, నాకు మీడియా ఉంది, నేను చూపిస్తా, మీ తప్పులేంటియో చూపిస్తా, ఇదేంటియో చూపిస్తా, మీరు అక్కడక్కడ ఏం చేశారో చూపిస్తా, ఇక్కడ ఏం చేశారో చూపిస్తా అని అన్నాడు. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు? చూపించాలి కదా. ఎందుకు చూపించలేదు ఇన్ని రోజులు? గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలైనా మీ దగ్గర భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి గురించి, వాళ్ళు మద్రాసులో చేసిన వ్యవహారాల గురించి మీరు ఎందుకు దాచిపెట్టి ఉన్నారు? దానికి కూడా సమాధానం చెప్పాలి బిఆర్ నాయుడు గారు. ఇట్లా ఈ ఇష్యూకు ఇక్కడి వరకు వస్తే, వైసీపీ వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ బిఆర్ నాయుడు మీద వచ్చాయో దానికి సంబంధించిన ఇందులేఖ అనే మహిళ, ఆమెతో నాకు 38 సంవత్సరాలుగా మాకు ఫ్యామిలీ రిలేషన్ ఉందని చెప్పి కూడా ఓపెన్గా చెప్పేశారు. వీడియోలు వచ్చిన తర్వాత అవి ఏఈ గ్రోకు ఐడెంటిఫై చేయలేదు, అది ఫేకు అని సోషల్ మీడియాలో ఈ వ్యవహారం జరిగింది. చివరికి ఈయనే స్వయంగా చెప్పడం జరిగింది, మా రిలేషన్స్ మాకు ఏం కలిసి ఉండకూడదా, దాంట్లో అశ్లీలత ఏముంది, మా బంధువులను ఆమె పట్టుకుంటే దాంట్లో ఏం కనపడింది అనే విధంగా కూడా వీళ్ళు వాదించారు. ఇప్పుడు ఆ ఇందులేఖ అనే మహిళ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రాసిన లెటర్లోని సారాంశమంతా కూడా బిఆర్ నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది క్లియర్ కట్గా ఆ లెటర్లో రాసింది. ఇప్పుడు ఇందులేఖ గారు దాంట్లో ఆమె సెల్ నెంబర్ కూడా రాశారు. అది రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బలాలు బలహీనతల మీద దృష్టి పెడతాయి. దాంట్లో భాగంగా బిఆర్ నాయుడు గారు వ్యవహారం మీద కూడా వైసీపీ దృష్టి పెట్టింది, కావలసిన సమాచారాన్ని అంతా సేకరించి పెట్టుకునింది. ఇప్పుడు కేవలం ఫిర్యాదులు చేసి, పోలీసు ఫిర్యాదు చేసి, నా ఈ మార్ఫింగ్ చేశారు ఏఐ గారు ఇది అని చేసినా కూడా మీరు చట్టపరంగా దాన్ని ఎంక్వైరీ, అది కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు జరగచ్చు. ఇక్కడ వాస్తవంగా ఆ లెటర్ ఆమె రాసిందా లేదా అనేది ఆమె చేత కన్ఫర్మ్ చేయించాలి. ఆ లెటర్లో ఇంకా ఏమిటి ఉందంటే, ఆమె రాయటము, ఆమె ఇందులేక టీడీపీ అభిమాని. ఆమె ఏం రాసిందంటే, గతంలో వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్కి ముందు నన్ను అప్రోచ్ అయ్యారు అంటే, అప్పటికే వైసీపీ వాళ్ళకి బిఆర్ నాయుడు గారికి, ఇందులేఖ గారికి రిలేషన్ ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు, ట్రేస్అవుట్ చేశారు. ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తిని దెబ్బతీయాలంటే కనుక ఇలాంటి బలహీనతలని సెర్చ్ చేస్తాయి. చేసి రిలేషన్ ఉందని తెలిసిన తర్వాత ఆమెను ప్రలోభ పెట్టారు. 10 కోట్లు డబ్బు ఇస్తాము, నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మీకు బిఆర్ నాయుడు గారికి మీకు మధ్య సంబంధాన్ని మీరు ఎక్స్పోజ్ చేసి చెప్పండి, మేము మీకు అండగా ఉంటామని కూడా వైసీపీ వాళ్ళు గతంలో అప్రోచ్ అయిన మాట వాస్తవమే. ఆ విషయం కూడా ఆమె లెటర్లో రాసింది. రాసి తర్వాత ఆ 10 కోట్ల డబ్బుకి వాటికి ఆశపడకుండా ఆమె టీడీపీ మీద ఉన్న అభిమానంతో, అప్పట్లో టీడీపీ కష్టకాలంలో ఉంది, బిఆర్ నాయుడు అనే వ్యక్తి గురించి నేను టీవీ ఛానల్స్కి వచ్చి ఎక్స్పోజ్ చేస్తే టీడీపీ పార్టీ పరువు పోతుంది,
అనే ఉద్దేశంతో ఆగిపోయానని కూడా ఆ లెటర్లో రాసింది ఆమె. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు క్లియర్ కట్గా ఖచ్చితంగా చెప్పాలా, మా ఫ్రెండ్స్ ఉండరా, రిలేటివ్స్ ఉండరా, ఇది కాదు, మీకు రిలేషన్ ఉందా లేదా, ఎందుకు ఆమె టీడీపీ పార్టీకి లెటర్ రాయాల్సిన పరిస్థితులు వచ్చాయి చెప్పాలి. లేదా మీ తప్పిదం లేకపోతే ఇందులేఖ ద్వారా మీ టీవీ ఛానల్లోనే డిబేట్ పెట్టించండి, అంతే కదా. ప్రజలకు నిజాలు తెలియాలి కదా. మీరు తప్పు చేయనప్పుడు ఇందులేఖ అనే వ్యక్తిని తీసుకువచ్చి మరి మీరు డిబేట్లో కూర్చోపెట్టి లేదా అదర్ ఛానల్స్లోకైనా వెళ్ళమని చెప్పాలి తప్పు చేయకపోతే. లేదా రిలేషన్ ఉందంటే ఒప్పుకో. గతంలో వైసీపీ ఆమెకు ఆఫర్ చేసింది, బిఆర్ నాయుడు మీద కానీ పార్టీ మీద కానీ కొంచెం వ్యతిరేకంగా మాట్లాడండి మీరు అని. అప్పుడు ఆమె రిజెక్ట్ చేసింది. ఎస్. తర్వాత ఇప్పుడు లెటర్ రాసింది, బిఆర్ నాయుడు పలానా వ్యక్తి ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని. సో అప్పుడు అలా బిహేవ్ చేసిన వ్యక్తి ఇప్పుడు బిఆర్ నాయుడు మీద ఏదైతే లెటర్ రాసిందో దాన్ని బట్టి మనం ఆమెను ఎలా అర్థం చేసుకోవాలి, బిఆర్ నాయుడు మీద ఏమైనా కుట్ర జరిగిందా అని నా క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఆమె ఆ లెటర్లో బిఆర్ నాయుడు అనే వ్యక్తి నాకు ఆశ చూపి నేను ఇష్టమని చెప్పి నాతో 30 సంవత్సరాలకు పైగా నాతో ఉండి ఈరోజు నన్ను పట్టించుకోవటం లేదు. ఆ ఇందులేఖ అనే ఆమెకి ఒక కూతురు కూడా ఉంది, ఆ కూతురు ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు, నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను, నన్ను పట్టించుకోవటం లేదు అనే విషయాన్ని చెబుతూ నేను ఎలా సర్వైవ్ కావాలి, ఇంకా నా కూతుర్ని బతికించుకోవాలి, నేను బతకాలి, ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళి పని చేసుకొని బతకలేను అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని లెటర్ ద్వారా అప్రోచ్ అయిందండి. ఇక్కడ ఇష్యూ అంతా ఆయన వ్యక్తిగతం, ఇష్యూ అంతా కూడా ఆయన వ్యక్తిగతం. అది ఒక రాజకీయ పార్టీ బయటపెట్టి మీరు టీటీడీ చైర్మన్గా ఉండటానికి అనర్హులు అని చెప్తోంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత ఇష్యూ అయిన తర్వాత బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా కొనసాగటం సమంజసమా కాదా అనేది కూటమి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇంత ఇష్యూ జరిగిన తర్వాత బిఆర్ నాయుడు గారు కూడా నేను భార్య ఉండంగా ఒక వ్యక్తితో సహజీవనం చేసిన విషయం బయటకు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్గా ఉండడానికి నాకు అర్హత ఉందా, కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి కూడా ఆయన ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడంటే సుప్రీంకోర్టులో సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండొచ్చని ఇచ్చేసాయి కాబట్టి దాన్ని పరిగణలోకి ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా తీసుకొచ్చేసి వాదనలు చేస్తారేమో చూడాలి మనం. ఏదేమైనా కూడా కూటమి ప్రభుత్వంలో ఒక బిఆర్ నాయుడు గారి సబ్జెక్టే కాదు. జనసేనలో మొన్న కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను చూసాం. అట్లాగా ప్రతి పార్టీలో ఇక్కడ శుద్ధమైన పార్టీ ఏది లేదు. ఉన్న 3 ప్రధానమైన పార్టీలలో జనసేన కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ దీంట్లో శుద్ధమైన పార్టీ ఏ లేదు. రాజకీయ నాయకులకు మామూలుగా వీళ్ళు ఎక్కడ స్లిప్ అవుతారంటే ఎప్పుడైతే నియోజకవర్గంలో వీళ్ళకు ప్రయారిటీ ఒక ఎమ్మెల్యే కావటము, మంత్రి కావటము, ఇవన్నీ ఒక స్టేటస్ వచ్చేసిన తర్వాత చేతి నిండా డబ్బు, చుట్టూ మంది మార్బలం, ఫోన్ ఎత్తుకుని ఆదేశాలు ఇస్తే పనిచేసే యంత్రాంగం, వీళ్ళ దగ్గరికి వచ్చే సమస్యల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ సమస్యల కోసం వచ్చే వాళ్ళను కూడా వీళ్ళు కొంతమంది ట్రాప్ చేస్తారు. ఎవరైతే ప్రజలు, మహిళలు వీళ్ళు వస్తారో
వాళ్ళను కూడా ట్రాప్ చేసే నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా ట్రాప్ చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా టీడీపీ పార్టీలో ఇంకొందరు ఉన్నారు. వాళ్ళు త్వరలో బయటకు వస్తారు. ఎవిడెన్సెస్ అన్నీ దొరికిన తర్వాత టీడీపీ పార్టీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉన్నారు. జనసేనలో ఎలా ఉన్నారంటే బయట బాగా వినపడేది, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉపయోగించి పవన్ కళ్యాణ్ను కల్పిస్తామని, పవన్ కళ్యాణ్ని పరిచయం చేస్తామని కొంతమంది మహిళలను ట్రాప్ చేసిన మాట వాస్తవం. అది జగమెరిగిన సత్యం. అట్లాగే వైసీపీ పార్టీలో మీరు మన గత ప్రభుత్వంలో చూసాం, అన్ని వీడియో కాల్స్ చూపడము, బట్టలు ఇప్పేయటము, ఇంకొంతమంది అయితే నాది చూపిస్తా నీది చూపించా అని చెప్పేసి వీడియో కాల్స్ మాట్లాడడము లేడీస్తో, అవన్నీ బయటికి రావటం, ఇవన్నీ చూసాం. అంటే ఏ పార్టీ ఇక్కడ శుద్ధమైంది కాదు. వైసీపీ అలాంటిదే, జనసేన అలాంటిదే, టీడీపీ అలాంటిదే. కాబట్టి మనం వీళ్ళు తప్పు, వీళ్ళు మంచోళ్ళు, ఈ పార్టీ మంచిది అని మనం చెప్పలేం. దీనికి ఈ పార్టీ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది ముఖ్యం. ఇప్పటివరకు అరవ శ్రీధర్ అని ఉన్నాడు, జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోర్టు ఎమ్మెల్యే. ఆ అమ్మాయితో ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది. చెప్పిన తర్వాత అతని మీద విచారణ అన్నారు. ఆయన మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో తెలియదు. ఊరికి కమిటీలు వేస్తారు, దాన్ని డైల్యూట్ చేసేసి పెట్టేస్తారు. ఇంకొకటి, లేదా సస్పెండ్ చేయకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, ఆ పక్కన బెంచ్ వేసి కూర్చోండి, ఆ సందులో ఉండండి అని ఆదేశాలు ఇస్తారు తెలివిగా. ఎంతో ఒక రకంగా మోసమే. నీకు ఇదే పవన్ కళ్యాణ్ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంత ఖచ్చితంగా మాటలు మాట్లాడతారు కదా. ఎమ్మెల్యేగా రాజీనామా చేయించి డిస్మిస్ చేయి అతని పార్టీ నుంచి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆదిమూలమని ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తిరుపతిలో ఇష్యూ జరిగింది. ఊరికే సస్పెండ్ అనేస్తారు. ఆయన ఎమ్మెల్యేగా తిరుగుతుంటాడు నియోజకవర్గంలో. ఆయన ఇప్పటికీ లేడీస్కి ఫోన్ చేస్తాడంట రాత్రులు. మళ్ళీ ఇదే లేడీస్ అంతా పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్తారు, సార్ మీ పార్టీ ఎమ్మెల్యే మాకు రాత్రులు ఫోన్లు చేసి నువ్వు ముందు బాగున్నావు, నువ్వు వెనక బాగున్నావు అని చెప్పి ఫోన్ చేస్తున్నాడు సార్ అని మొరపెట్టుకుంటారు. అయినా యాక్షన్ ఉండదు, అయినా కూడా యాక్షన్ ఉండదు. కాబట్టి మనము ఈ రాజకీయ పార్టీల నుంచి ఏదో యాక్షన్ ఉంటుంది అని ఆశించడం తెలుగు ప్రజల భ్రమ. ఇక్కడ ఈ సహజమైపోయినాయి ఇప్పుడు. కాబట్టి ఆ రోజుటికి మసాలా ప్రజలు చూస్తారు, ఒకరోజు 2 రోజులు చూస్తారు. అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది తెలుగు ప్రజలకి. ఇల్లీగల్ కాంటాక్ట్స్, పొలిటికల్ పార్టీల ఇల్లీగల్ కాంటాక్ట్స్, పొలిటికల్ పార్టీల నాయకుల అక్రమ సంబంధాల వ్యవహారాలు తెలుగు ప్రజలకి టీవీలలో, సోషల్ మీడియాలో చూసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా అయిపోయినాయి. కాబట్టి దీంట్లో ఈ పార్టీలు యాక్షన్ తీసుకుంటాయి అని మనం ఆశించడం తప్పు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, భవిష్యత్తు టీడీపీ నాయకుడు. ఎందుకు మీరు కఠినంగా నిర్ణయాలు తీసుకొని ప్రకటించరు? మీ పార్టీ ప్రధాన కార్యదర్శి మీరు. తప్పు కదా. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం గురించి కాసేపు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికారు, రెడ్ బుక్ అన్నారు, ఏదో చేసేస్తామన్నారు. 2 సంవత్సరాలు కాబోతుంది. ఇంకా చాలామంది బయట ఎందుకున్నారు? తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు మీరు? కీలకమైన వ్యక్తులంతా బయట తిరుగుతున్నారు. ఇంకా మీరు చెప్పిన మాటకు విలువేంటి?
ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఓకే. గతంలో ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగినప్పుడు యాక్టర్ పృథ్వీ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మరి బిఆర్ నాయుడు సేమ్ అదే పొజిషను, అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఎందుకు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవట్లేదు? మీరేమనుకుంటున్నారు? ఇక్కడ పృథ్వీ అనే వ్యక్తి తిరుమల సంబంధించిన ఛానల్కు ఆయన చైర్మన్గా ఉన్నాడు వైసీపీ గవర్నమెంట్లో. ఆయన వెనక నుంచి పట్టుకుంటానన్న వ్యక్తి ఒక ఎంప్లాయ్ కాబట్టి అతని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఎంప్లాయీని పట్టుకోలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారము, ఆయనకు అనుబంధం ఉన్న 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉన్న వ్యక్తితో బయట జరిగిన వ్యవహారం. ఇదే బిఆర్ నాయుడు గారు ఒకవేళ ఎక్కడైతే తిరుమలలో నివాసం ఉంటున్నాడో, తిరుమలలో ఆయన గెస్ట్ హౌస్లో, ఆ గెస్ట్ హౌస్లో ఒకవేళ ఇందులేక వచ్చి వెళ్ళినట్లు కానీ సీసీ ఫుటేజ్ కానీ, లేదా ఇతర మహిళలు వచ్చి పోయినట్లు సీసీ ఫుటేజ్లు కానీ సంపాదిస్తే, వాటిని వెరిఫై చేస్తే, అందులో ఏదైనా మహిళలతో బిఆర్ నాయుడు గారు సన్నిహితంగా ఉన్న ఫుటేజీ దొరికితే, అప్పుడు మీరు కొండ మీద కూడా ఇలాంటి పనులు చేశారు అని చెప్పి అతన్ని చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేయమని కోరొచ్చు. ఇప్పుడు ఆ దిశగా కూడా ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బిఆర్ నాయుడు గారు అక్కడ బంగ్లాలో ఉన్నారు కదా, గెస్ట్ హౌస్లో. ఆ గెస్ట్ హౌస్లో ఆయన టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఏమన్నా వచ్చిపోయి వెళ్ళారా, లేకపోతే ఇక్కడ ఏమైనా కార్యకలాపాలు నిర్వహించారా అనేది ట్రేస్ అవుట్ అవుతుందని వైసీపీ వాళ్ళు దాన్ని కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైసీపీ చేతికి బిఆర్ నాయుడు గారు నివసిస్తున్న ఆ గెస్ట్ హౌస్ సీసీ ఫుటేజ్ దొరికితే, అందులో బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఎవరైనా మహిళలతో సాన్నిహితంగా ఉన్న విజువల్ ఫుటేజ్ దొరికితే, వాళ్ళు దాన్ని కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు డిమాండ్ చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది, రాజీనామా చేయమని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంతసేపు ప్రతి విషయంలోనూ పొలిటికల్ పరంగా కాంప్రమైజ్ అయిపోతూ నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలు మర్చిపోతారులే, ప్రజలను మాయ చేయొచ్చులే అనే దిశగా కూటమి గవర్నమెంట్ కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా పోతే ప్రజల్లో చులకనైపోయే ప్రమాదం ఉంది. మరి ఏదైతే ఇందులేఖ లెటర్ రాసిందో అది వాస్తవం కాదు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమె రాసి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరైనా ఆమె పేరు మీద రాసి ఉండొచ్చు అని కూడా అంటున్నారు కదా. సో ఎప్పుడైతే ఆమె బయటకు వచ్చి మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది అని చెప్తూ ఆమె కూడా కంప్లైంట్ చేశారు. నా లెటరు అండ్ ఇవన్నీ వచ్చాయి, నాది వాడారు, నా విజువల్స్ వాడారు, ఇవన్నీ వేసి కూడా ఇచ్చింది కంప్లైంట్. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉన్నప్పుడు, లెటర్ రాసి ధైర్యం ఉన్నప్పుడు ఆమె బయటకు వచ్చి మీడియా సమక్షంలో నాకు జరిగిన ఇది అన్యాయం అని చెప్పేసి ఎందుకు ధైర్యం ఉండటం లేదు ఆమెకి? ఎవరు ఆపుతున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉన్నప్పుడు ఇందులేఖ అనే వ్యక్తికి, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసే ధైర్యం ఉన్నప్పుడు, ఇష్యూ ఇంత జరుగుతున్నప్పుడు, సరే అంత బ్లాస్ట్ అయిపోయింది, ఇప్పటికైనా నిజం చెప్పేద్దాం విషయం అని చెప్పేసి మీడియా సమక్షంలోకి రావచ్చు ఆమె. ఇప్పుడు ఇందులేఖ రాసిన లెటర్ ఇందులేఖ రాసిందా కాదా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ కావాలి. ఎస్ ఆమె రాసింది అని కన్ఫర్మ్ చేస్తే అదంతా బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు 30 ఏళ్ల రిలేషన్షిప్కి రిలేటివ్స్ అని చెప్పిన దానికి
గట్టి సాక్ష్యం దొరికినట్టే. దీన్ని ఈ ఇష్యూ నుంచి బిఆర్ నాయుడు గారు ఎలా బయటపడతారు? బిఆర్ నాయుడు గారిది ఇది కంప్లీట్గా వ్యక్తిగతమైన అంశం. దీనికి తిరుమలకి మనం లింక్ పెట్టనవసరం లేదు. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ తిరుమలలో ఇటువంటి వ్యవహారం తిరుమల గెస్ట్ హౌస్కి ఇదే ఇందులేక వచ్చి వెళ్ళినట్లు కానీ ఇందాక చెప్పాను నేను, తిరుమలలో ఆయన ఇలాంటిది ఏదన్నా చేసినాడు అని తెలిసినా ఏదైనా ఎవిడెన్సెస్ దొరికినా కూడా అప్పుడు మనం రాజీనామా చేయాలని మనం డిమాండ్ చేయొచ్చు. అంటే తిరుమలలో కాకుండా వేరే ఎక్కడైనా కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే పర్వాలేదు అంటున్నారా? నో, ఇక్కడ ఏంటంటే ఎవరిది కూడా వ్యక్తిగతం అది. ఆ వ్యక్తికి సంబంధించిన ఇష్టము ఒక ఇద్దరు వ్యక్తులు ఇష్టపడిపోతే దానికి సుప్రీంకోర్టు చెప్పింది మేమేం చేయలేమని. వాళ్ళకి ప్రాబ్లం రానంత వరకు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండొచ్చు, అది పర్సనల్. నువ్వు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నావు, దానికి మచ్చ రాకుండా దానికి ఇబ్బంది కలగకుండా మీరేమైనా చేసుకుంటారు. చేసుకోకూడదని కండిషన్ పెట్టి రూల్ ఎవరికి లేదు. మనం కండిషన్ పెట్టినా వాడు వినడు, ఎందుకంటే మనం ఏం వాళ్ళని కాపలా గాయలేం కదా. వాళ్ళకి తెలియాలి నేను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఆ పని వేరు ఈ పని వేరు అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎక్కడో చోట ప్రత్యర్థులకు దొరుకుతారు, ప్రత్యర్థులు మిమ్మల్ని కాచుకొని ఉంటారు. అది జాగ్రత్తగా వీళ్ళు గమనించాలి. నా ప్రత్యర్థులు నా మీద నిఘా ఉంటుంది, నేనే తప్పు చేసినా కూడా వాళ్ళు పట్టేస్తారు అనేది ఎప్పుడైతే ప్రతి నాయకుడిలో ఉంటుందో ఇటువంటి తగ్గిపోతాయి. కానీ చాలామంది ప్రతి నియోజకవర్గంలో మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కానీ అప్పుడున్న ఎమ్మెల్యేలను కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కానీ నియోజకవర్గంకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలను అడిగితే చెప్తారు, ఏమయ్యా మీ ఎమ్మెల్యే ఏంటి విషయం అంటే కనుక మా ఎమ్మెల్యేకి ఆ సందులో లవర్ ఉందన్నా అని చెప్పేస్తారు. ఇల్లీగల్ కాంటాక్ట్ లేని రాజకీయ నాయకుడు లేరు. 80 నుంచి 90% ఎమ్మెల్యేలకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ బయటపడినప్పుడు ఇట్లా మీడియాలో ఇలా చర్చించుకుంటాం. ఎవరైనా చెప్పండి నాకు సైడ్ నేను ఎవరిని నేను టచ్ చేయలేదని, ఎవరితో నాకు రిలేషన్ లేదని చెప్పమనండి, నాకు సెకండ్ సెటప్ లేదని ఎవరినన్ను చెప్పమనండి. ఎమ్మెల్యేలని 80% మంది వాళ్ళే ఉంటారు. ఏదో 10-20% మంది కొంచెం జాగ్రత్తగా ఉండే ఎమ్మెల్యేలు. కాబట్టి అధికారం ఉంది, డబ్బు వచ్చేస్తుంది, నాకు అందరూ సలాం అంటారు, గులాం అంటారు, వ్యవస్థ అంతా యంత్రాంగం అంతా నాతో ఉంది, నేను ఏమైనా చేయొచ్చు, విచ్చలవిడితనం చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మందు తాగొచ్చు, ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చు అని ఏ రాజకీయ నాయకుడు అయినా భావిస్తే కనుక ఇట్లాగే సోషల్ మీడియాలోనూ ఒక 10-15 రోజుల పాటు ప్రజలంతా దాన్ని ఎంటర్టైన్ ప్రోగ్రామ్ లాగా చూస్తారు. తన పొలిటికల్ కెరియర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ఇల్లీగల్ ఇష్యూస్తోనే పొలిటికల్ కెరియర్స్ క్లోజ్ అవుతాయి. మిగతా ఏ వ్యవహారాలను చూడండి, ఏది ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, గొడవలు కానీ, మర్డర్లు కానీ ఏవి తీసుకున్నా కూడా దాన్ని సమాజం సీరియస్గా తీసుకోదు. ఆర్థికపరమైన అవకాశం అనుకోండి, ఏదో భూ కబ్జా చేశాడంటే ఆ పొలిటికల్ లీడరు ఏదో వచ్చింటుంది, కబ్జా చేశాడు, వాడి దగ్గర పవర్ ఉంది కాబట్టి ప్రయత్నం చేసి ఉంటాడు అనుకుంటారు. లేదా ఒక గొడవ జరిగింది, వాడు కత్తితో పొడిచాడు అంటే కనుక వీడు ఆవేశంతో గొడవ పడ్డారు, పొడుచుకున్నారు అంటారు. ఒకవేళ డ్రింక్ చేశారనుకోండి, రాజకీయ నాయకులు మందు అనేది కామన్ కదయ్యా రాజకీయ నాయకులు, కానీ ఈ సమాజం పట్టించుకోదు. కానీ ఒకే ఒకటి, ఏ లైంగిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం సొసైటీ చాలా సీరియస్గా తీసుకుంటుంది.
వాళ్లకు పొలిటికల్ కెరియర్ని ఇదే సొసైటీ క్లోజ్ చేస్తుంది. వాళ్ళని ఎవరు కూడా ఇండ్లకు కూడా పిలవరు, శుభకార్యాలకు పిలవరు, ఆ నాయకుడు కుటుంబాన్ని కూడా పిలవరు. ఇట్లాంటి అక్రమ సంబంధాలు కలిగి ఉంటే సొసైటీ. అందుకు రాజకీయ నాయకులు ఈ విషయంలో మాత్రం చాలా క్రమశిక్షణగా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఇదే బిఆర్ నాయుడు గారు మొన్నటి వరకు ఎవరికి తెలియదు, 30 ఏండ్ల పరిచయం, 30 ఏండ్లకు పైగా రిలేషన్షిప్ పరిచయం అని ఈరోజు ఆవిడ చెప్తుంది వచ్చి బయటికి. చూసారా, 30 ఏండ్ల తర్వాత కూడా బయటపడింది ఇష్యూ. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏ రోజైనా బయటపడతాయి. కొద్ది రోజులు సవ్యంగా జరిగినా కూడా మీ హోదా పెరగటమో, మీరు కొత్త అమ్మాయిలు మీకు పరిచయం కావటమో, పాత వాళ్ళను నెగ్లెక్ట్ చేయటమో, పాత వాళ్ళ కడుపు మండి టీవీ ఛానళ్ళకు రావటమో, ఇవన్నీ జరిగినప్పుడు ఏ రోజైనా ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది బయటపడుతుంది. కాబట్టి పొలిటికల్ లీడర్స్ జాగ్రత్తగా ఉండాలి. పొలిటికల్ పార్టీ ఓనర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి.